ప్రైజ్ రాడ్ అన్నా. ప్రారంభించాలి. పరిశుద్ధుడైన యేసు క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన మహాదేవుడైన మహిమాన్వితుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామములో ఉదయకాల శుభములు తెలియచేస్తున్నా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవాతి దేవుడి కృప మిమ్ములను మీ కుటుంబాలను సర్వ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఉదయకాలం దేవుని వాక్యాన్ని వినడానికి ఆయన సమ్ముఖానికి వచ్చిన మీ అందరికీ నిండు హృదయంతో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ ఆసక్తిని దీవించి అనుదినం మీ జీవితాలను ఆత్మీయంగా బలపరుచునుగాక. దేవుని వాక్యంలో నుండి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. రండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం అండి 22వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందామా? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందామండి. చూడండి, 16వ వచనం, చివరి అధ్యాయం, బైబిల్లోని చివరి అధ్యాయము, బైబిల్లోని చివరి పేజీ 242 పేజీ, కొత్త నిబంధన. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. ప్రియులారా, ప్రకటన గ్రంథం అనేది దర్శన గ్రంథము, రెవల్యూషన్ అంటారు. పరిశుద్ధ గ్రంథంలోని మిగిలిన పుస్తకాలన్నిటిలో వ్రాయబడిన సంగతులు జరిగినవే, జరిగిపోయినవే. కానీ ఇక జరగవలసిన సంగతులు కేవలం ప్రకటన గ్రంథంలో మాత్రమే ఉన్నాయి. జరగబోవు వాటిని నీకు చూపించదను అని ప్రభుల వారు అన్నారు. మనం 4వ అధ్యాయంలో చదువుతాం, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో. కాబట్టి జరగబో వాటిని తెలియచేస్తాం. ఈ గ్రంథము యొక్క గ్రంథకర్త ఆయనే. ఆయన చెబుతూ ఉన్నారు, చూపిస్తూ ఉన్నారు. యోహాను గారు ఆయన చెప్పిందాన్ని, ఆయన చూపించిందాన్ని వ్రాస్తూ ఉన్నారు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అలాగైతే ఇప్పుడు మనం చదివిన వాక్యం, ప్రియులారా, ఆయన గ్రంథమంతా చెప్పి ఆఖరిలో గ్రంథకర్త సంతకం చేస్తున్నారు. ఏమని? సంఘముల కోసము కదండి. ఏమంటున్నారు ఆయన? సంఘముల కోసము అంటే దాని అర్థం ఏంటి? చూడండి, 4వ నంబర్ వేస్తుంది కదా, సంఘముల కోసము. అంతే కదా, మూడో నంబర్ వేస్తుంది, సంఘముల మీద అని అర్థం. ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇవ్వడానికి యేసు అను నేను నా దూతను పంపుతున్నాను. వినరా? గ్రంథాన్నంతా పూర్తి చేసిన తర్వాత ఆయన ఆఖరిలో చేవురాలు చేస్తూ ఉన్నారు. ఏమని? యేసు అను నేను. ఏమండి? ఆయన పేరు యేసు, ఆయన వ్రాస్తూ ఉన్నారు. ఇక 2వ పాదం, ఆయన తనను గూర్చి తాను చెబుతూ ఉన్నారు కదండి. యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను అని చెబుతూ, నేనెవరు అంటే నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను అంటున్నారు. గమనించినారా? ఆయన గురించి తాను చెప్పిన సంగతులు 4 ఉన్నాయి ఇక్కడ. దయచేసి జాగ్రత్తగా ఆలోచించాలి. 4 ఉన్నాయి. ఏమిటట? 1, దావీదు వేరు. 2,
దావీదు చిగురు. 3 దావీదు సంతానము. 4 ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. వినరా? 1 ఆయన వేరు. 2 ఆయన చిగురు. 3 ఆయన సంతానము. 4 ఆయన ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నారు కదండి. కాబట్టి ఆయన తన్ను గూర్చి చెప్పిన ఈ 4 మాటలు ఈ క్రిస్మస్ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇదొక సుదీర్ఘమైన చక్కని వర్తమానం. దీన్ని వివరించడానికి నా జ్ఞానం చాలదు, కానీ కొద్ది మాటలు ప్రియులారా, దేవుని కృప వలన నేను ధ్యానించాలని ఆశపడుతున్నాను. ఇందులో ఉన్న మాటలు వరుసగా మరలా చెప్తున్నాను. నేను దావీదుకు వేరును, మొదటి మాట. రెండవది దావీదుకు చిగురును. మూడో మాట దావీదుకు సంతానమును. 4 మాట ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. వింటున్నారు కదూ? ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం ప్రారంభించుకుందాం. ఒక్కొక్కటిగా. 1 ఆయన వేరు. వేరు అంటే ప్రారంభం. హీ వాజ్ ద బిగినింగ్. అర్థమైందండి? అందుకోసం పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందామా? రండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయము. యెషయా పుస్తకము అండి 11వ అధ్యాయము. 11వ అధ్యాయంలో ప్రభు ఇలా మాట్లాడుతున్నారు. చూడండి, మొదటి వచనాన్ని చూద్దామా? యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. విన్నారు కదూ? యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఈ వచనాన్ని గురించి మనం కొంత ధ్యానం చేస్తే, ప్రభువారు ఇచ్చిన వాగ్దానం, తను పంపబోవు తన యొక్క అంశను గూర్చి దేవుడిచ్చిన వాగ్దానము ఇది. యెషయా మొద్దు నుండి, అనగా యెషయా వంశము ముద్దు కాకుండునట్లు, ముద్దైపోయిన అంటే పాడైపోయిన, ఆగిపోయిన ప్రియులర వంశమును తిరిగి పునః ప్రారంభిస్తున్నాడు. అందుకనే ఆయన అంటున్నాడు, నేను అంకురమును, నేను చిగురును అంటున్నాడు. చిగురుగా, అంకురముగా ఆయన వస్తున్నాడు. చూడండి, ఇదే విధంగా మరికొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందామా? ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం అండి 23వ అధ్యాయము. 23వ అధ్యాయంలో 5వ వచనాన్ని చదువుతున్నాను. దయచేసి చూడాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనం. యెహోవా ఈలాగు ఆజ్ఞయించుచున్నారు, రాబో దినములలో నేను దావీదునకు నీటి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. వినరు కదూ? రాబో దినములలో దావీదునకు ఏం పుట్టిస్తారట? చిగురును పుట్టిస్తాడు. దావీదు వంశానికి దేవుడు చిగురును పుట్టించబోతున్నాడు. ఆ పుట్టించబోయే చిగురు ఏమవుతారండి? రాజు అవుతారు. రాజు అవుతారు. ఈ సత్యాన్ని మనం గమనించాలి. మరొక మాట మనం చదువుదాం. ప్రియులరా, చిన్న ప్రవక్తల గ్రంథంలో నుండి జకరియా గ్రంథం. జకరియా గ్రంథం, ఈ మాట కూడా చదువుకొని మనం ముందుకు వెళదాం. జకరియా గ్రంథం 3వ అధ్యాయము. 3వ అధ్యాయము 8వ వాక్యం. 8వ వాక్యం. ప్రధాన యాజకుడవైన యెహోషువ, నీ ఎదుట
కూర్చుండు నీ సహకారుల సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. వినరా? చిగురు అను నా సేవకుడు. దావీదుకు నీతి చిగురు. చిగురు అను నా సేవకుడు. యెషయా మొద్దులో నుండి చిగురు పుట్టును. కదండి, ఇక్కడ ఉన్న సత్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. దయచేసి గమనించండి. వేరును గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి యెషయా 11వ అధ్యాయంలో. యెషయా మొద్దు నుండి చిగురు పుడుతుందట. చిగురు వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఇక్కడ 2 మాటలు కనబడుతున్నాయి. ఒకటి వేరు, 2 చిగురు. చూడండి, వేరు కింద ఉంటుంది. ఒక చెట్టుకి వేరు ఎక్కడ ఉంటుందండి? కింద భూమిలో ఉంటుంది. అది కనబడుతుందా? కనబడదు కదా. కానీ చిగురు పైన ఉంటుంది. చెట్టుకు పైన ఉండేదాన్ని చిగురు అంటారు. భూమిలో కనబడకుండా ఉండేదాన్ని వేరు. ఆ వేరు ప్రారంభం. ఇట్ ఇస్ ద బిగినింగ్. చిగురు ఏమండి? చివరి, లాస్ట్, ద లాస్ట్. ఏమండి? అందుకని ప్రకటన గ్రంథంలో ప్రభు వారు అన్నారు, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడును, మృతుడనైతిని గాని ఇదిగో యుగములకు సజీవుడనై ఉన్నాను. కదండి, బాగా అర్థం చేసుకోవాలి. వేరు ఆయనే అన్నారు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో, నేను దావీదుకు వేరును. ఏమండి? ఐఎమ్ ద రూట్ ఆఫ్ డేవిడ్. ఏమండి? నేను దావీదుకు చిగురును. 3, నేను దావీదుకు సంతానమును. 4, ప్రకాశమానమైన చుక్క. ఇక్కడ వేరు, చిగురు అనే మాటల గురించి మనం కొంత ధ్యానం చేస్తున్నాం. వేరు క్రింద మట్టిలో ఉంటుంది, చిగురు పైన ఉంటుంది. వేరు కనబడదు కదండి, వేరు బయటికి కనబడదు. కానీ చిగురు కనిపిస్తుంది. చిగురు కనిపిస్తుంది. ఏమండి? వేరు లేకుండా చిగురు ఉంటుందా? వేరు లేకుండా చిగురు ఉండదు. విత్తనం భూమిలో వేసినప్పుడు ఆ విత్తనంలో నుంచి మొదట వచ్చేది వేరే. వేరు కిందకి తన్నే కొంది చిగురు పైకి ఎదుగుతూ ఉంటుంది కదండి. వేరు, చిగురు, ఆ తరువాత చెట్టు అవుతుంది, లేకపోతే వృక్షం అవుతుంది. కాబట్టి వేరు లేకుండా చిగురు ఉండదు. మరొక సత్యాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. వేరు నశిస్తే మొట్టమొదట నశించేది ఏంటి చెప్పండి? చిగురు. వేరు పాడైపోయింది అని మనం అర్థం చేసుకోవాలంటే, పైన చిగురు ఎప్పుడైతే వాడిపోతుందో, అందంగా ఉండాల్సిన చిగురు ఎప్పుడైతే వాడిపోతుందో, లోపల వేరు కూడా పాడైపోయింది అని మనం అర్థం చేసుకోవాలి. ముందుకెళ్దాం. వేరు ఏమండి? కనపడదు, లేకపోతే అందంగా ఉండదు, కానీ అది మట్టిలోనే ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? ఆ వేరుకే నీరు పోస్తాం. చిగురుకు పోస్తామా? చిగురు చాలా అందంగా ఉంటుంది, పైన ఎత్తులో ఉంటుంది. మనం నీరు దేనికి పోస్తామండి? వేరుకే పోస్తాం. ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. వేరు దేవుడు. మానవ చరిత్రలో మొట్టమొదటి మత చరిత్రలో మొట్టమొదటి మతం యూదా మతం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యూదా గోత్రపు సింహం కదండి. అంతేకాదు, ఏదేను వనములో మొదటి విత్తనం, మానవ వృక్షానికి మొదటి విత్తనం ఎవరు చెప్పండి? దేవుడే. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని చేశారు. ఎలా చేశారు అంటే, తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరులను చేశారు కదండి. కాబట్టి విత్తనం, ద బిగినింగ్,
లేదా వేరు ఎవరండి? దేవుడే. దేవుడు ఆ వంశ వృక్షానికి, మానవ వంశ వృక్షానికి, ఏమండి, మానవ వృక్షానికి ఆయన వేరు. దేవుడు వేరు కదండి. ఇప్పుడు మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా రాసిన సువార్త అండి 2వ అధ్యాయము, 3వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. 3వ అధ్యాయము 32వ వాక్యం. 32వ వాక్యం. దావీదు యెషయికి, యెషయి ఓబేదుకు, ఓబేదు బోయజుకు, బోయజు సల్మానుకు, ఈ రకంగా చదువుకుంటూ 38 వరకు రండి. ఆఖరిలో ఏముంది? ఆదాము దేవునికి కుమారుడై ఉన్నాడు అనగా, ఇప్పుడు రండి 38వ వచనం. మొదట ఆదాము దేవునికి కుమారుడు. వెనక్కి చదువుకుంటూ పోతే ఏమండి? యెషయి, దావీదు యెషయికి కుమారుడు కదండి. ఇప్పుడు ఇంకా ముందుకు రండి, ఇంకా ముందుకు చదువుకుంటూ పోదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. వినరా? ఎవరి కుమారుడట? దావీదు కుమారుడు. బాగా అర్థం చేసుకోవాలి. దేవుని కుమారుడు ఎవరు? ఆదాము. ఆదాము సంతానములో వచ్చిన వాడు అబ్రహాము, ఆ తరువాత దావీదు. దావీదు కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. ఆదాము నుండి యేసుక్రీస్తు వరకు 77 తరములు. దేవుడు వేరు, దావీదు మొద్దు. అంటే దావీదు తరువాత దావీదు వంశము ఏమండి సన్నగిల్లుతూ వచ్చింది. అయితే దాన్ని పునరుద్ధరించిన వాడు యేసుక్రీస్తు అను చిగురు. ప్రియులరా, ఇంకొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ పోదాం. యోహాను రాసిన సువార్త అని 1వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నాను. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వినరా? ఆదియందు ఏముంది? వాక్యమై ఉంది. వాక్యము ఎక్కడుంది? దేవుని యొద్ద ఉన్నది. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు అనేది ఈ యోహాను సువార్త 1వ అధ్యాయంలో దేవుడు యోహానుకు బయలుపరిచిన మాట. అలాగైతే దేవుడు ఏ స్వరూపములో ఉన్నాడు? వాక్య స్వరూపిగా ఉన్నాడు. దేవుడు వాక్యం. ఈ వాక్యం ఆది యందు ఉన్నారు. ఆది యందు దేవుని యొద్దనే ఉన్నారు. ఆ వాక్యము దేవుడై ఉన్నారు. అందుకనే హైందవ్యంలో వాగ్ బ్రహ్మ అంటారు. వాగ్ బ్రహ్మ అంటే దేవుడు ఏమండి వాక్కై ఉన్నాడు. దేవుడు వాక్కై ఉన్నాడు. వాక్ అనే శబ్దం దేవుడుగా పూజింపబడుతుంది కదండి. అందుకని ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అనే మాట కీర్తనల గ్రంథంలో మనం చదువుతాం కదండి. కాబట్టి ఆయన వాక్యమైన దేవుడే ఏమండి ఆది యందు ఉన్నాడు. ఆయన దేవుని యొద్ద ఉన్నాడు. ఆ వాక్యము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యను నివసించెను. వినరా? మన మధ్యను నివసించెను. ఈ మాటలు చదువుకుంటూ వెళ్తే ప్రియులారా, వాక్యమై ఉన్న దేవుడు ఏమండి శరీరధారిగా వచ్చారు అనగా వేరై ఉన్న దేవుడు చిగురుగా వచ్చాడు. ఈ మాటలు మీరు అర్థమవుతున్నాయా? వేరు ఏమండి ద బిగినింగ్. వేరు ఎవరండి? దేవుడు.
దేవుడే మానవ వృక్షానికి విత్తనం, ఆయనే ప్రారంభం. దేవుడే మానవ వంశ వృక్షానికి వేరు. ఆ దేవుడే రెండవదిగా ఎలా వచ్చారు? చిగురుగా వచ్చారు. చిగురుగా వచ్చారు. ఆ చిగురుగా ప్రియులారా ఎలా వచ్చారు? యెషయా గ్రంథం 41వ అధ్యాయం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. 11వ అధ్యాయము 10వ వాక్యం చదువుతున్నాను చూడండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 10వ వాక్యం. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయి వేరు చిగురునొద్దకు జనులు విచారణ చేయును. ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగును. వినరా? యెషయ వేరు చిగురు దగ్గరికి జనులు వస్తారట. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. యెషయి మొద్దు అంటే దావీదు అనే మొద్దు. దావీదు వంశములోనికి దేవుడు వచ్చాడు. దావీదు వంశాన్ని ప్రారంభించింది ఎవరు? దేవుడు. కాబట్టి దేవుడు వేరు, యేసుక్రీస్తు ప్రభువారు చిగురు. ఆయన చిగురుగా వచ్చారు. ఆ చిగురుగా వచ్చి నశించిపోయిన ఆ యొక్క దావీదు వంశాన్ని తిరిగి పునరుద్ధరించడానికి, వారిని ఆశీర్వదించడానికి వచ్చారు ఆయన. మనం ఇందాక ఇర్మియా గ్రంథంలో ఏం చదివాం? చిగురు అను నేను పుట్టించదను, అతడు రాజ్యమేలును అని వ్రాయబడింది కదూ. నేను చిగురును పుట్టించదను. యెషయా గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనం. నేను దావీదునకు నీతి చిగురును పుట్టించదను, అతడు రాజై. కదండి, దావీదు వంశములో రాజులు తగ్గిపోయారు. రాజసింహాసనము పడద్రోయబడింది. అట్టి దావీదు సింహాసనాన్ని తిరిగి ప్రతిష్ఠించడానికి ఆయన చిగురుగా వచ్చారు. చిగురు అంటే పునరుద్ధరణ. ఎండిన మొద్దు తిరిగి చిగురించుట. ఇందాక చెప్పాను, వేరు కింద ఉంటుంది, దాని చిగురు పైకి వస్తుంది కదండి. వేరు కింద ఉంటుంది, దాని చిగురు పైకి వస్తుంది. మరొక సత్యం ప్రియులరా, వేరు కింద ఉండి ఎదుగుతూ ఉంది, చెట్టు కూడా ఎదుగుతూ ఉంది. చెట్టు ప్రారంభంలో చిగురు కనపడింది అని అనుకుంటాం. చెట్టు ఎదిగే కొంది చిగురు ఎక్కడికి వెళ్తుంది? పక్కకి వెళ్తుందా? కిందకి వెళ్తుందా? పైకి వెళ్తుందా అండి? చెట్టు ఎంత ఎదిగినా చిగురు పైనే ఉంటుంది. విన్నదా? పైనే ఉంటుంది. అందుకనే మనం దేవుని వాక్యంలో ఫిలిప్పీ రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనం చదువుతాం కదూ, ఆయన నామము అన్ని నామముల కంటే పైనామము కదండి. ఆయన పైవాడు, అందరికంటే పైనున్నవాడు. ఆ చిగురు పైవాడు. రెండవది, ఆ చిగురు నొద్దకు జనులు వస్తారు. ఆ చిగురు నొద్దకు జనులు వస్తారు, వచ్చి విచారణ చేస్తారు. తద్వారా ఏమవుతుందంట? ఆయన విశ్రమ స్థానము ఇటువంటిది ప్రభావము గలది. ఆయన విశ్రమ స్థానము ప్రభావము గలది. విశ్రమ స్థానము అంటే ఇక్కడ ఆయన సన్నిధి అనే అర్థం. చిగురు ఉన్న చోటు ఎటువంటిది? ప్రభావము గలది. అందుకని క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వారు చెప్తూ వచ్చారు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం. మనం ఏం చదువుతామండి? ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందురో అక్కడ నేను ఉందును అన్నారు. ఆయన నామమున ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నప్పుడు ఆయన వారితో ఉంటారు కాబట్టి ఆయన సన్నిధి అక్కడ ఉంటుంది. అది ప్రభావము గలది. అందుకే 65వ కీర్తనలో మనం చదువుతాం, ఆయన సన్నిధిని ఏమున్నాయంట? సకల సంతోషములు కలవు.
కదండి. ఆయన అన్ని నామముల కంటే పైనామం గలవాడు, పైవాడు. కాబట్టి వేరు దేవుడు ఏమండి యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. చిగురు యేసు ప్రభువారు. అయితే ఇక్కడ సంతోషించదగ్గ విషయము ఏమిటి అనగా, ప్రియులారా, యెషయి మొద్దులో నుండి చిగురు పుట్టుట వలన ఆశీర్వాదము ఎవరికి అంటే అన్యులమైన మనకే. కదండి, అన్యులమైన మనకే. చూడండి, మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో మనం ఏం చదివాము? అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని చదువుతున్నాం కదూ. యేసుక్రీస్తు వంశావళి కాబట్టి దావీదుకు నీతి చిగురుగా, చిగురు అను సేవకుడుగా ఆయన ఈ లోకంలో పుడుతున్నాడు. దాని వలన ఆశీర్వాదము ఎవరికి అంటే, రండి లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదామా? లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. ఇదిగో, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. వినరా? ఇక్కడ చెప్పబడిన వర్తమానం చాలా అద్భుతమైనది. ప్రజలందరికీ కలిగే సంతోషం. ఆల్ హ్యూమన్ బీయింగ్స్, మనుషులందరికీ కలిగే సంతోషం. ఏమండి, యెషయి మొద్దులో నుండి చిగురు పుట్టును అనే మాటలో, ప్రియులారా, ఈ దావీదు వంశమునకు ఆయన చిగురుగా వస్తాడు అనేది వాగ్దానమే కావచ్చేమో కానీ, ప్రియులారా, కానీ ఆయన పుట్టుట వలన, ఆ అంకురము ఎదుగుట వలన, ఆ చిగురు పుట్టుట వలన ఎవరికి సంతోషము అంటే మనుషులందరికీ. ఏమండి, అందరికీ, మనుషులందరికీ, ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానము అన్నది. అలాగైతే దావీదు కుమారుడుగా జన్మించిన యేసుక్రీస్తు పుట్టుక వలన వచ్చిన ఆశీర్వాదము ఎవరికి చెప్పండి? మనుషులందరికీ, మనుషులందరికీ. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక అండి 15వ అధ్యాయం, 15వ అధ్యాయంలో మరికొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. 10వ వచనం నుండి చదువుతున్నాను. 10వ వచనం నుండి, మరియు అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు, మరియు సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అనియు చెప్పి ఉన్నది. మరియు యెషయా ఇలాగూ చెప్పుచున్నాడు, యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేరుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనుల నిరీక్షణ ఉంచుదురు. విన్నరా? ఇక్కడ యెషయిలో నుండి వేరు చిగురు వస్తారట. అయితే ఆ వేరు చిగురు అన్యజనుల నేరుటకు వస్తారట. అంటే దీని అర్థం, ఇశ్రాయేలు కొరకు ఆయన వచ్చిన మొదట దీవెన ఎవరికి కలిగింది అనగా, ప్రియ దేవుని బిడ్డరా, అన్యజనులకు కలిగింది. నిజమే, అన్యజనులమైన మనము క్రీస్తును అంగీకరించాం. ఎవరి కొరకైతే ఆయన ఈ లోకానికి వచ్చారో ఆ దావీదు సంతానమైన యూదా జనాంగం ఆ ప్రభువును నిర్లక్ష్యం చేశారు. అయితే అన్యజనులమైన మనకు ఈ దీవెన కలిగింది అని రోమాపత్రికలో భక్త పౌలు అంటున్నాడు. ఇప్పుడు రండి, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుతున్నాను. 25వ వచనం, ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి
ప్రియురాలు అనియు పేరు పెట్టుదును. మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోటును వారితో చెప్పబడినో ఆ చోటునే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని హోషేయులో ఆయన చెప్పుతున్నాడు. వినరా? ఇది హోషే గ్రంథం 1వ అధ్యాయం 9, 10 వచనాలలో ఉన్నాయి కదండి. 9, 10 వచనాల్లో ఈ మాటలు ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, ఆయన ప్రజలు కాని వారికి, అన్యజనులైన వారికి ఏమొచ్చిందండి? దేవుని కుమారులనబడే భాగ్యము దక్కింది. కాబట్టి వాక్యాన్ని మనం గమనిస్తూ పోతే ప్రియులరా, ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం మనకందరికీ తెలుసు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వాక్యంలో మనం ఏం చదువుతాము అండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వాక్యం ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకునేను. వినరా? ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నారు. ఎవరిని? అన్యజనులైన మనల్ని. ఈ మాటలు చదువుతున్నప్పుడు ఎంత సంతోషం ప్రియులారా. అన్యజనులమైన మనకు విశ్వాసము ద్వారా గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం ప్రకారం యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. వినరా? మనము దేవుని కుమారులమయ్యాం. దేవుని కుమారులమై ఉన్నాం. దేవుని సంతానములోనికి వచ్చాము. ఏమండి? దేవుని సంతానం. మనం చదువుకున్న మాటలు, నేను దావీదు వేరును మొదటి మాట, రెండవది దావీదుకు చిగురును, మూడవ మాట నేను దావీదుకు సంతానమును. సంతానము అనగా కుమారుడు. అందుకనే యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో ఇలా చదువుతాం. ఏమని? ఎలా అనగా, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడ మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను అనే మాటను చదువుతూ వస్తున్నాం. ఎవరికి? అనగా మానవ జాతి అంతటికి. దావీదు కొరకు వాగ్దానం ఉంది, దావీదు వంశం కొరకు వాగ్దానం ఉంది. కానీ అది అందరి ఎడలా నెరవేరింది. అదే గుప్తంగా మనకు శిశువు, మనకు కుమారుడు. దేవుని నామానికి స్తోత్రం. మనుషులందరికీ కుమారుడుగా ఆయన ఈ లోకంలో పుట్టాడు. అందుకని ఆయన పేరు మనుష్య కుమారుడు. మార్క్సు వార్త 10వ అధ్యాయము 45వ వచనంలో కదూ మనం ఏం చదువుతాం? మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 45వ వచనాన్ని చదువుతాను అండి. 10లో 45 మనిషి కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను. వినరా? అనేకులకు, ఫర్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఏమండి? మానవ జాతి అంతటి కోసం, మనుషులందరి కోసం, మనుషులందరికీ కుమారుడుగా ఆయన వచ్చాడు. కుమారుడు అనగా ఏమండి? కుమారహ అంటే కుచితమును,
పరిమార్చువాడు, పున్నామ నరకం నుండి తప్పించువాడు పుత్రుడు. ఏమండి? అది నానుడి. కుచితమును హరించువాడు కుమారుడు అనేది శాస్త్రం. కాబట్టి ఆ కుమారుడుగా మనుషులందరి పాపమును పరిహరించడానికి, మనుషులందరికీ కుమారుడుగా, ఏమండి? సంతానము అంటే కుమారుడు కదండి. సంతానము అంటే కుమారుడు. కాబట్టి వరుసగా ఒకటి ఆయన వేరు, హీ వాజ్ ద బిగినింగ్, మానవ వృక్షము యొక్క విత్తనం, ప్రారంభం ఆయనే. అందుకే నేను దావీదు వేరును అన్నారు. రెండవది చిగురు ఎవరు? ఆయనే. నేను దావీదు వేరు చిగురును అన్నారు. వేరు ఆయనే, చిగురు ఆయనే. ఆయనే ప్రారంభం. ఆయన లోపల ఉన్నాడు, బయటికి కనపట్లేదు. కనపడ్డవారెవరు? చిగురు అనగా యేసుక్రీస్తు. అందుకే యేసుక్రీస్తును పిలుపు అడిగారు, మాకు తండ్రిని కనబరుచుము, మాకంతే చాలు ప్రభువా అని 14వ అధ్యాయం యోహాను సువార్తలో అడిగాడు కదూ. అలాగైతే ప్రభువారు ఏమన్నారండి? నన్ను చూస్తే తండ్రిని చూచినట్టే అన్నారు. కాబట్టి ప్రారంభము ఆయనే, తండ్రి ఆయనే, కుమారుడు కూడా ఆయనే, చిగురు కూడా ఆయనే. ఆయనే చిగురుగా వచ్చారు, ఆయనే సంతానముగా వచ్చారు, కుమారుడుగా వచ్చారు. కుమారుడుగా వచ్చి కుచితమును హరించి పాపము నుండి విడిపించి పాప క్షమాపణ ఇచ్చి రక్షణనిచ్చి మోక్షాన్ని ఇవ్వడానికి వచ్చిన మోక్ష ప్రదాత ఆయనే. అందుకే ఆయనే అంటున్నారు, నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను అంటున్నారు ప్రభువారు. అలాగైతే ఆ ప్రభువారు ఈ లోకంలో, ఏమండి, చిగురుగా వచ్చారు. ఎందుకు అనగా లూకాసు వార్త 19వ అధ్యాయంలో 10వ వాక్యంలో కదూ, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అనే సత్యాన్ని చూద్దాం. నశించిపోయిన దావీదు వంశాన్ని చిగురింపచేయడానికి, నశించిపోతున్న మానవ జాతిని, పాపోహం పాప సంభవ పాప కర్మాణం కృపయా దేవ శరణాగత వత్సల అని వేడుకున్న మానవ జాతిని మరణము నుండి తప్పించడానికి, పున్నామ నరకం నుండి తప్పించడానికి, పాప పరిహారం చేసి మోక్షానికి ఆయన్ని చేర్చడానికి కదూ తాను సృజించుకున్న ప్రారంభ మానవుడు పాపం చేసినప్పుడు ఆ యొక్క ప్రియులారా ఏదేను వనము నుండి, దాన్ని ఏమన్నారండి? పరదైసు అన్నారు. పరదైసు నుండి నెట్టివేసిన దేవుడు తిరిగి తన దగ్గరకు చేర్చుకోవడానికి చిగురుగా వచ్చారు. నేనుండు చోటున మీరుండు లాగున నేనొచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అని యోహాను సువార్త 14వ అధ్యాయంలో అన్నారు. ఆయన ఈ లోకానికి వచ్చి మానవాళి పాప పరిహారం చేసి, వారి పాప పరిహారం కొరకు తన ప్రాణాన్ని చిందించి, రక్తం చిందించి, ఆ రక్తంతో పాపాలను కడిగి పరిశుద్ధపరిచి పవిత్రులుగా చేసి పరలోకంలో తిరిగి తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండబెట్టడానికి ఆయన చిగురుగా వచ్చాడు. యెషయి మొద్దులో నుండి చిగురు పుట్టెను. దేవుని నామానికి స్తోత్రం. అతి చిగురు ప్రియ దేవుని బిడ్డలారా నీ కొరకు పుట్టి ఉన్నాడు. అందుకని అంటున్నాడు దేవుని దూత, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టాడు. అలాగైతే ఆ చిగురు దగ్గరికి వచ్చారా? ఆ చిగురు ఇచ్చే ఆ యొక్క ఆలోచన తీసుకుంటున్నారా? ఆయన సన్నిధి ప్రభావాన్ని మీరు అనుభవిస్తున్నారా? ఆయన లోకములోనికి వచ్చాను, ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను, కానీ వారు ఆయన నిర్లక్ష్యం చేశారు. అయితే ఆయన యొద్ద వచ్చిన వారిని, ఏమండి, ఆయన పూర్ణ శాంతి గల వారిగా చేస్తారు. అంతేకాదు తన నామందు విశ్వాసం ఉంచు వారికి దేవుని కుమారులగుటకు, ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చారు. ఎంత గొప్ప సంతోషం! ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ఎందుకు వచ్చిన వారిని దేవుని పిల్లలుగా చేసి
పరలోక నివాసులుగా చేయడానికి ఆయన అవకాశం ఇస్తూ ఉన్నారు. ఎంత గొప్ప భాగ్యం! ఈ క్రిస్మస్ లో ఆ పరలోక ప్రాప్తి పొందటానికి వేరు చిగురుగా నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చిన ఆ మనిషి కుమారుడైన యేసు ప్రభువును నీవు హృదయమందు విశ్వసించి రక్షించబడి ఆయన హృదయంలో చేర్చుకుంటే దట్ ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ క్రిస్మస్. అదే నిజమైన క్రీస్తు సంతోషం, క్రీస్తు ఆనంద ఆరాధన. ఆయన హృదయంలో కలిగి ఏమండి, సామెత గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనంలో ఆయన అంటున్నాడు కదా, నా కుమారుడా నీ హృదయము నిమ్ము అంటున్నాడు. ప్రకటన 3:20లో హృదయం అనే తలుపు వద్ద నిలుచుని తడుతున్నాను అంటున్నాడు. ఆయన హృదయంలో చేర్చుకొని ఆయన్ని ఆరాధిస్తే అదే చాలా సంతోషకరమైన సువర్తమానం. 3 విషయాలు చూసాం. ఆయన వేరు, ఆయన చిగురు, ఆయన సంతానం. ఆయన మనల్ని కూడా దేవుని సంతానములో చేర్చారు. దేవుని నామానికి స్తోత్రం. 4వది ప్రకాశమానమైన వేకువ చుక్క. ప్రభు సమయం ఇస్తే మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి ఈ మాటలను త్రోసివేయక మీ హృదయంలో ఉంచుకొని ప్రభువును మీ సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన ఇచ్చే ఆనందాన్ని అనుభవించి మీ కొరకు చిగురుగా పుట్టిన యేసు ప్రభువులో ఆ నూతన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించాలి అని మనవి చేస్తూ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనలందరినీ నిండారుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.